మగవాడి బలహీనత ఆడవాళ్ళని అడ్డం పెట్టి నడిపే గ్యాంగులకు ఒక పెద్ద అసెట్ అనమాట. ఇదివరకు విజయవాడలో ఒకప్పుడు ఒక పెద్ద ఆపరేషన్ చేసి ఒక టీముని పట్టించాం పోలీసులకి. ఎట్లాగంటే ఈ మన బస్ స్టాండ్లు, రైల్వే స్టేషను, లేకపోతే కనుక ఎయిర్పోర్టు ఇట్లాంటి ప్రాంతాల్లో కొంచెం బాగా లగ్జూరియస్గా కనిపించే అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేసినట్టుగా పక్కనకు వచ్చి కూర్చుని మాట్లాడి ఇట్లాగెంత అని రేట్ చెప్పేస్తారు. అప్పుడు ఆ పర్సన్ మరి ఎట్లాగా ప్రైవసీ అంటే సో హోటల్కి వచ్చాయని చెప్పేసి ఓ నెంబర్ చేతిలో పెట్టిపోతారు. అక్కడికి వెళ్తే ఆ హోటల్ వెంటనే మామూలుగా ఆ హోటల్లో అద్దె 800 1000 రూపాయలు ఉంటుంది. కానీ వీళ్ళు పంపించారు అని చెప్పగానే ఈ స్లిప్ చూపెట్టగానే 3000 3500 తీసుకుంటారు హోటల్. అట్లాగా మొదట్లో జరిగిన వ్యవహారాలు. ఆ తర్వాత దీన్ని మిస్యూజ్ చేయడం ప్రారంభించారు. దీంట్లో కూడా మళ్ళీ ఈ మోసంలో అంటే తప్పులో ఇంకొక తప్పు ఏంటయ్యా అంటే వీళ్ళని ఒకేసారి ఒక నలుగురు ఐదుగురిని రమ్మనమని చెప్పేసి 4-5 హోటల్లో రూమ్ బుక్ చేయించి చివరికి వీళ్లతో ఆటలు ఆడేటటువంటి పరిస్థితి, వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేటటువంటి పరిస్థితి, ఇట్లాంటి కథలు నడపడం. అంటే చూపించేటప్పుడు ఒక అమ్మాయిని, తర్వాత వీళ్ళని ఇంకొక అమ్మాయిని, అందులో మోసంలో మోసం అనమాట. ఈడెవడన్నా వెళ్ళి ఏం కంప్లైంట్ ఇస్తాడు, నాకు వద్దు నేను వెళ్ళిపోతానంటే డబ్బులు ఇయ్యరు వెనక్కి, హోటల్లోడు ఇవ్వడు, ప్లస్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసింది ఎవరు. ఇది ఒక చీటింగ్ అన్నటువంటి దాంట్లో ఏం చేయలేక మూసుకుని కూర్చునేవాడు. ఇది ఒక పెద్ద కుంభకోణం నడిచింది ఒకనాడు. అంటే మోసం చేయడానికి 100 రకాల మార్గాలు మనిషి బలహీనతను అడ్డు పెట్టుకుని, అట్లాంటిది అప్పుడు ఒకటి ఫోకస్ చేసి ఇప్పుడు అట్లాంటిది ముంబైలో డేటింగ్ యాప్ అని పెట్టారట. ఆ డేటింగ్ యాప్లో కనుక రిజిస్టర్ చేసి ఇదే డబ్బులు కడితే సో హోటల్ అని చెప్పేసి స్లిప్ ఇస్తారు. ఒకే గంటలో ఒక 5-6 ఇచ్చేస్తున్నారు. తీరా చూస్తే వీళ్ళు ఎవరిని అడగాల, హోటల్లో అడిగితే నాకేం సంబంధం, నువ్వు బుక్ చేసుకుని వచ్చో బొమ్మంటారు. హోటల్లోడికి వాళ్ళకి ఖచ్చితంగా కాంటాక్ట్ ఉంటుంది. హోటలోళ్ళు వీళ్ళు కలిసినే మోసం చేస్తారు. అట్లాగా మోసాలు పోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగారు. కానీ ఒరిజినల్గా ఈ కేసులు నిలబడవు.